గజ్వేల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ పై కేసు నమోదు చేసిన బీజేపీ నాయకులు. మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో 2వ తారీఖు రోజున మాట్లాడుతూ జై శ్రీరామ్ అనొద్దని, జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావని, హిందూ దేవుళ్లపైన నమ్మకాలు పోయే విధంగా మాట్లాడిన మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయన్నారు. రాజకీయాల కోసం ఇతర మతస్థుల సంఖ్యలు నాకుతూ వాళ్ల దగ్గర మెప్పు పొందడం కోసం హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల రాష్ట్రంలో ఉన్న హిందువులకు రక్షణ లేదన్నారు. ప్రశాంతంగా హిందువులు పండుగలు కూడా నిర్వహించుకునే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ ఏ రకంగా అయితే హిందువులను, హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా కేటీఆర్ జై శ్రీరామ్ అని అనొద్దని అన్నారన్నారు. కేటీఆర్ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా క్షమాపణలు కోరాలని కోరారు. మరొకసారి హిందువుల గురించి కానీ, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనీయబోమని, ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గజ్వేల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిసిల్ల శాసనసభ్యులు అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి పైన ఈరోజు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆయన మొన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జై శ్రీరామ్ అని చెప్పేసి ఎవరు కూడా అనొద్దు, జై శ్రీరామ్ అంటే ఎవరికి ఉద్యోగాలు రావు, జై శ్రీరామ్ అంటే ఇంటి పెట్టదు అని చెప్పేసి ఇలా మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందూ దేవులను అవమానించే పరంగా ఇలా ఆయన మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్న కేటీఆర్ గారిని, కేటీఆర్ గారు మీకు ఒక ముస్లిం కలిస్తే సలాం అలైకుం అని చెప్పేసి ఆయన మీకు చెప్తే తిరిగి మీరు సలాం అలైకుం అంటారు. ఒక క్రిస్టియన్ కలిసి మీకు ప్రైజ్ లాడ్ అని చెప్పేసి అంటే తిరిగి ప్రైజ్ లాడ్ అంటారు. అదే ఒక హిందువు జై శ్రీరామ్ అంటే మీకు ఒళ్ళంతా ఎందుకు కంపరం వస్తుంది? మీకు ఎందుకు ఇలా జై శ్రీరామ్ అనే పదమే మీకు నచ్చట్లేదు? ఎందుకు మీరు ఇలా హిందువుల పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇలా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళ హయాంలో ఇలా ఎక్కడికక్కడ హిందువుల పైన, హిందూ దేవాలయాల పైన ఇలా హిందువులు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛందంగా హిందూ పండుగలు కూడా వాళ్ళు ధైర్యంగా నిర్వహించుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇలా మరి ఏమనుకుంటా ఉన్నారు? ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇలా ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరొక బెంగాల్గా మారుద్దామని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా? ఇలా దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ హిందువులకు వాళ్ళ నినాదమైనటువంటి మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని జై శ్రీరామ్ అని అంటేనే మీకు నచ్చట్లేదంటే ఎందుకో దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఒక హిందువే కదా కేటీఆర్ గారు, మీరు ఒక హిందువుకు పుట్టిన వాళ్ళే కదా. మీరు హిందువులు అయి ఉండి ఇలా హిందువులు పవిత్రంగా భావించేటువంటి జై శ్రీరామ్ అనే పదం మీకు నచ్చట్లేదు అంటేనే దీనికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇలా ఈ కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు నిజంగా హిందువే అయితే, నువ్వు హిందువులకే పుట్టినట్టయితే ఇలా నువ్వు ఏ రకంగా అయితే జై శ్రీరామ్ అని చెప్పేసి హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు ఏ రకంగా జై శ్రీరామ్ అని అనొద్దు అని చెప్పేసి మాట్లాడినావు, అదేవిధంగా ఇలా ఒక ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ వారికి సంబంధించినటువంటి ఆ నినాదాలను అనొద్దు అని చెప్పే దమ్ము నీకుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇంకొకసారి మా హిందూ దేవులను కానీ, మా హిందువులను కానీ కించపరిచే విధంగా మాట్లాడితే నీ నాలుక చీరేసం బిడ్డ అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ఖచ్చితంగా నువ్వు మా హిందూ దేవుల పట్ల, మా హిందువులని అవమానించే పరంగా మాట్లాడితే మాత్రం ఎక్కడికక్కడ నేను అడ్డుకుంటాం, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఖచ్చితంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలను వెనుక తీసుకొని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని కూడా నువ్వు క్షమాపణ కోరాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నిన్ను తిరగనియబోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.